అసలు మన పెద్దలు, మన పూర్వీకులు మనకు చెప్పిన విషయాలకి, ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్న సైకాలజీకి అంటే మనస్తత్వ శాస్త్రానికి ఏమన్నా సంబంధముందా? చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది కదూ! ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ రెండిటి మధ్య ఉన్న ఒక అద్భుతమైన బంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆచారాలు, సంప్రదాయాలు వీటిని మనం ఎప్పటినుంచో పాటిస్తున్నాం. కానీ చాలాసార్లు మనకి అనిపిస్తుంది ఇవన్నీ మూఢనమ్మకాలేమో అని. నిజంగా అంతేనా? లేకపోతే మన ప్రమేయం లేకుండానే మన మనస్సుని, మన మెదడుని ప్రభావితం చేసే ఏదైనా సైన్స్, ఏదైనా శాస్త్రం వీటి వెనక దాగి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ వెళితే మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు బయటపడతాయి. పదండి, ఆ ప్రయాణం మొదలుపెడదాం. సరే, ముందుగా మనం ఒక ప్రాచీన ప్రదేశంలోకి వెళ్దాం. ఉదాహరణకి ఒక గుడి అనుకోండి. ఆ దేవాలయంలోకి అడుగు పెట్టగానే మనకు కలిగే ఆ ప్రశాంతత ఉంది చూశారా? అది మన ఆధునిక మనసుల్ని ఎలా శాంతపరుస్తుందో దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎవరికైనా విపరీతమైన ఆందోళనగా, కంగారుగా ఉన్నప్పుడు సైకాలజిస్టులు ఒక టెక్నిక్ వాడతారు. దాని పేరు 5-4-3-2-1 గ్రౌండింగ్ టెక్నిక్. అంటే ఏమీ లేదు, వాళ్ళని మీ చుట్టూ కనిపిస్తున్న 5 వస్తువుల్ని చూడండి, 4 వస్తువుల్ని తాకండి, 3 రకాల శబ్దాలు వినండి, 2 రకాల వాసనలు పీల్చండి, ఏదైనా ఒక రుచిని చూడండి అని చెప్తారు. ఇలా మన పంచేంద్రియాల్ని ఒకేసారి పనిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మన మెదడిలో భయాన్ని పుట్టించే అమిగ్డలా అనే భాగం నెమ్మదిస్తుంది. అదే సమయంలో ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోడానికి ఉపయోగపడే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మనమొక గుడిలోకి వెళ్ళినప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది, గమనించారా? అక్కడున్న శిల్పాల్ని చూడటం, చల్లగా ఉన్న ఆ రాతినేలని తాకటం, ఘంటల శబ్దం, మంత్రాల శబ్దం వినటం, కర్పూరం, అగరువత్తి వాసన పీల్చటం, చివరగా ప్రసాదం రుచి చూడటం. చూశారా, మన పంచేంద్రియాలు ఒకేసారి ఉత్తేజితమయ్యాయి. అందుకే దేవాలయానికి వెళ్లగానే మనకి తెలియకుండానే మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది. అది కేవలం భక్తివల్ల మాత్రమే కాదు, మన మెదడిలో జరుగుతున్న ఒక శక్తివంతమైన సైంటిఫిక్ ప్రక్రియ కూడా. సరే, ఇప్పటిదాకా చూసింది కళ్లతో, స్పర్శతో అనుభవించేది. ఇప్పుడు శబ్దాల ప్రపంచంలోకి వెళ్దాం. మనం పఠించే మంత్రాలు అవి కేవలం కొన్ని అక్షరాల కూర్పు మాత్రమేనా? లేకపోతే మన నరాల మండలాన్ని శాంతపరిచే శక్తి వాటికి ఉందా? ఇది కేవలం ఒక శబ్దం కాదండి. ఓం అనే శబ్దాన్ని మనం సరిగ్గా ఉచ్చరించినప్పుడు ఆ ప్రకంపనలు మన మెదడు నుంచి ఛాతీ వరకు వెళ్లే ఒక ముఖ్యమైన నరాన్ని తాకుతాయి. దానిపేరే వేగస్ నరం. ఈ నరం ఉత్తేజితమైతే ఏమవుతుందంటే, మన శరీరంలో ఒక రకమైన రిలాక్స్ బటన్ నొక్కినట్టవుతుంది. దీన్నే శాస్త్రీయంగా పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవడం అంటారు. సులభంగా చెప్పాలంటే, ఒక వేడిగా ఉన్న గదిలో మనం ఏసీ వేస్తే ఎలాగైతే గది చల్లబడుతుందో అలా మన నాడీ వ్యవస్థ కూడా నెమ్మదిగా శాంతపడుతుందన్నమాట. ఇదొక సహజమైన కూలింగ్ సిస్టమ్ లాంటిది. ఈ అద్భుతమైన ప్రభావాన్ని కేవలం మనవాళ్లే కాదు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. జేమ్స్ హార్ట్జెల్ అనే ఒక జర్మన్ న్యూరోసైంటిస్ట్, అంటే మెదడు మీద పరిశోధనలు చేసే శాస్త్రవేత్త, ఆయన వేదమంత్రాలు చదివే పండితుల మెదళ్లను స్కాన్ చేశారు. అప్పుడు ఆయనకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఆ మార్పులకి ఆయన పెట్టిన పేరే ద సంస్కృత్ ఎఫెక్ట్. మరి ఆ పరిశోధనలో ఏం తేలింది? చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సంస్కృత మంత్రాలు క్రమం తప్పకుండా జపించేవాళ్ల మెదడులో గ్రే మ్యాటర్, అంటే మెదడులోని ముఖ్యమైన కణజాలం పెరిగింది. వాళ్ళ నిర్ణయాలు తీసుకునే భాగం, అంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, మరింత బలంగా, మందంగా తయారైంది. జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పో క్యాంపస్కు రక్త ప్రసరణ కూడా పెరిగింది. అంతేకాదు, భాష, ఉచ్చారణకు సంబంధించిన మెదడు భాగాలు మరింత చురుగ్గా పనిచేశాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే, మనలో అనవసరమైన ఆందోళన, బాధ, కోపం లాంటి ప్రతికూల ఆలోచనలను పుట్టించే మెదడు భాగాలు నెమ్మదించాయి. చూశారా, మన ప్రాచీన జ్ఞానం మన మెదడును భౌతికంగా, అంటే శారీరకంగానే మార్చేగలదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది? సరే, ఇప్పటిదాకా మనం ప్రదేశాలు, శబ్దాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కథల్లోకి వెళ్దాం. మన పురాణాల్లో ఎంతోమంది దేవుళ్ళు, రాక్షసులు, రాజులు కనిపిస్తారో వాళ్ళు కేవలం కథల్లోని పాత్రలేనా? లేకపోతే మనందరి మనసుల్లో ఉండే రకరకాల ఆలోచనలకి, గుణాలకి వాళ్ళు ప్రతిరూపాలా? ఈరోజు సైకాలజీ ఈ పాత్రల్ని ఎలా చూస్తుందో తెలిస్తే
నిజంగా ఆశ్చర్యపోతాం. ఈ స్లైడ్ చూస్తే మనకొక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ముందుగా రావణుడిని తీసుకుందాం. ఆయనకు ఎంత జ్ఞానముంది, ఎన్ని విద్యలు తెలుసు, కాని తన కోరికలు, కోపం, అహం ఇలాంటి ప్రాథమికమైన ప్రచోదనాల్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆధునిక సైకాలజీలో దీన్ని నార్సిసిస్టిక్ పర్సనాలిటీ లక్షణాలతో పోలుస్తారు. ఇక శ్రీరాముడి విషయానికొస్తే ఆయన ఒక స్థితప్రజ్ఞుడు. అంటే ఎంత కష్టమొచ్చినా, ఎంత ఆనందమొచ్చినా, ఏ పరిస్థితిలోనైనా తన భావోద్వేగాలని అదుపులో ఉంచుకోగలగడం. ఇది భావోద్వేగ నియంత్రణలో అత్యున్నత స్థాయికి ఒక చక్కటి ఉదాహరణ. మరోవైపు హనుమంతుడు. ఆయనలో ఎంత బలముందో మనందరికీ తెలుసు. కాని కొన్నిసార్లు తన బలాన్ని తానే మర్చిపోతాడు. జాంబవంతుడిలాంటి వాళ్లు వచ్చి గుర్తుచేస్తే గాని అవును కదా, నాలో ఇంత శక్తి ఉందా అని తెలుసుకోలేడు. దీన్నే సరదాగా సైకాలజీలో హనుమాన్ కాంప్లెక్స్ అంటారు. అంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు మన సొంత సామర్థ్యాలని మనం మర్చిపోవటం అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చేసిన ఈ విశ్లేషణలో ఇప్పుడు మనం అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. ప్రపంచంలోనే బహుశా అత్యంత క్లిష్టమైన ఒక సంభాషణ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఎక్కడ జరిగిందో తెలుసా? ఒక యుద్ధభూమిలో. ఒక గొప్ప యోధుడు పూర్తిగా కుప్పకూలిపోయినప్పుడు. ఆ సమయంలో జరిగిన గీతోపదేశాన్ని మనం ఒక అత్యున్నత స్థాయి మానసిక చికిత్సా సమావేశంలాగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనం శ్రీకృష్ణుణ్ణి కేవలం దేవుడిలా కాకుండా ఒక అత్యంత నిపుణుడైన మనస్తత్వవేత్తలాగా చూద్దాం. ఆ పరిస్థితి మామూలుది కాదు. చుట్టూ లక్షల సైన్యం, ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి భయంకరమైన ఒత్తిడిలో పూర్తిగా కృంగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడిచ్చిన మార్గదర్శనం నిజంగా ఒక అద్భుతం. కృష్ణుడు అక్కడ వాడిన పద్ధతులు ఎంత ఆధునికమైనవో చూడండి. ముందుగా అర్జునుడి మనసులో ఉన్న తప్పుడు ఆలోచనలని ప్రశ్నించాడు. వీళ్లందరి చావుకి నేనే కారణం అని అర్జునుడు బాధపడుతుంటే ఆ ఆలోచనే సరికాదని దాన్ని సవాల్ చేశాడు. దీన్నే ఈ రోజుల్లో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లేదా సిబిటి అంటున్నారు. ఆ తర్వాత అర్జునుడి దృష్టిని తన బాధ మీద నుంచి తను చెయ్యాల్సిన పనిమీదకి, అంటే ఒక క్షత్రియుడిగా తన ధర్మం మీదకి మళ్లించాడు. నీ బాధకన్నా నీ కర్తవ్యం ముఖ్యం అని చెప్పాడు. దీన్నే యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ లేదా ఏసీటీ అంటారు. మూడోది, అంత భయంకరమైన పరిస్థితిలో కూడా మనసుని ఎలా స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలో నేర్పించాడు. భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడం ఎలాగో చెప్పాడు. ఇది డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ అంటే డీబీటీలోని ఒక ముఖ్యమైన సూత్రం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది చివరిది. కృష్ణుడు ఇవన్నీ చెప్పి నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని బలవంతం చెయ్యలేదు. అర్జునుడు ఎందుకు యుద్ధం చెయ్యాలో వివరించాడు. కాని చివరి నిర్ణయాన్ని అర్జునుడి వివేకానికే వదిలేశాడు. నీకు ఏది సరైనది అనిపిస్తే అది చెయ్యన్నాడు. దీన్నే ఈ రోజుల్లో మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అంటున్నారు. చూడండి, వేలేళ్ల కిందట ఒకే ఒక్క సంభాషణలో ఇన్ని ఆధునిక చికిత్సా పద్ధతులిమిడి ఉన్నాయి. ఎంత అద్భుతం గదా! మొత్తం ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈరోజు మనం సైన్స్, టెక్నాలజీ అని కొత్తగా కనుక్కుంటున్నామని అనుకుంటున్న ఎన్నో విషయాలు నిజానికి మన ప్రాచీన గ్రంథాల్లో, మన పూర్వీకుల జ్ఞానంలో ఎప్పుడో నిక్షిప్తమై ఉన్నాయేమో? బహుశా ఆధునిక విజ్ఞాన శాస్త్రమనేది ప్రాచీన జ్ఞానాన్ని మళ్లీ కొత్తగా కనుక్కునే ఒక ప్రయాణం మాత్రమేనేమో? దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి.